ఈరోజు మటన్ కర్రీ కొబ్బరి అన్నం కాంబినేషన్లో ఒక మంచి వంట రెడీ చేస్తున్నాను. ముందుగా మటన్ శుభ్రంగా కడుక్కొని పీస్ టు పీస్ క్లీన్ చేసుకొని అదేవిధంగా పొయ్యి వెలిగించి కొంచెం నూనె, ఆ తర్వాత నూనె కొంచెం కాగిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక 3, అదేవిధంగా ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన దాకా రెడీ చేసుకోవాలి. బాగా కడిగి పెట్టిన మటన్ని కళాయిలో వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఎంత బాగా మనం మటన్ కడిగితే అంత ఫ్రెష్గా ఉంటుంది. మటన్ కలిపిన తర్వాత కొంచెం కలిపి బాగా కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మటన్ తగ్గట్టుగా ఆ సాల్ట్ మనం కొంచెం వేసుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంత వేసుకోవాలి. మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. అదేవిధంగా మటన్ చిల్లీ పౌడర్, మసాలా పౌడర్ తగినంత వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. అదేవిధంగా చిల్లీ పౌడర్ కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. అలాగని ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. నీరు బాగా ఆవిరైపోయి కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత మనం కోసుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. టమాటా వేస్తే గ్రేవీ వస్తుంది. అదేవిధంగా కొంచెం చిల్లీ సాసు, కొంచెం సోయాబీన్ సాస్ 1 స్పూను, అదేవిధంగా టమాటా సాస్ కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో చాలా చక్కగా వస్తుంది. తినడానికి కూడా రుచిగా ఉంటుంది. బాగా కొంచెం దగ్గర అయిన తర్వాత కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం పైన ఒక మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మటన్ కర్రీ రెడీ. అన్నంకి రెడీ చేద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కూడా తగినంత వేసుకుంటే చాలు. మరి ఎక్కువ వేసుకుంటే గ్లాస్ రైస్కి అయితే ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కొంచెం వేసుకొని బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత మసాలా ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొబ్బరి అన్నంకి. కొబ్బరి అన్నంలో ఎక్కువ మసాలా కూడా వేయకూడదు, మనం తగినంత వేసుకోవాలి. వేసి కలిపిన తర్వాత ఉల్లిపాయ కొంచెం వేసుకొని వేగనివ్వాలి. బాగా బ్రౌన్ షేడ్ రావాలి. బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 గ్లాస్ రైస్ తగ్గట్టుగా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అదేవిధంగా 1 గ్లాస్ రైస్ నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలిపి ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి. ఆయిల్లో కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. అదేవిధంగా కొబ్బరి ముక్కలు మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీలో వచ్చిన పాలను తీసి ఈ రైస్లో వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనం కలుపుకొని వేడి చేస్తే సిమ్లో కొంచెం మనం పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసి మూత పెట్టుకుంటే కొబ్బరి అన్నం రెడీ. మటన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూడడానికి లేటు. చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది.